వెల్కమ్ టు మోర్ అంజీ సెవెన్ స్టడీ ఛానల్కి స్వాగతం. జియోగ్రఫీ బేసిక్స్ అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోలు ఉన్నాయి ఇందులో. వచ్చేసి జియోగ్రఫీ బేసిక్స్ గురించి మనం చెప్పుకుందాం. అక్షాంశాలు, రేఖాంశాలు అంటారు. అక్షాంశాలు అంటే మన భూమికి అంటే మన ఏదైతే గ్లోబ్ ఉంటే గ్లోబ్లో అడ్డంగా గీయబడిన రేఖలను అక్షాంశాలు అంటాడు. రేఖాంశాలు అంటే నిలువుగా గీయబడిన వాటిని రేఖాంశాలు అంటారు. మామూలుగా ఇప్పుడు ఇక్కడ చూపాలంటే ఇట్లా అడ్డంగా ఉండేదాన్ని అక్షాంశాలు అంటారు. ఇట్లా నిలువుగా ఉండేదాన్ని రేఖాంశాలు అనడం జరుగుతుంది. ఉత్తర ధ్రువంని ఎంతో చూసినాం, దక్షిణ ధ్రువం ఎస్తో చూపిస్తారు. మనం ఇక్కడ చూడొచ్చు మీకు రేఖాంశాలలో అక్షాంశాలలో ఉత్తరాయణం, దక్షిణాయనం అంటారు. పైన ఉండేది ఉత్తరం సైడ్ ఉండేది పైన గీత వచ్చేసి ఆర్కిటిక్ వలయం 66.5 డిగ్రీలది అని అంటాం. ఆర్కిటిక్ వలయం అంటారు. ఇక్కడ చూడొచ్చు. దాని కింద ఉండేది కర్కట రేఖ 23.5 డిగ్రీలు. జూన్ 21 నాడు చూపిస్తారు దాన్ని. భూమధ్య రేఖ మధ్యలో ఉండడాన్ని చూపిస్తారు. అలాగే మకర రేఖ 23.5 డిగ్రీలు. డిసెంబర్ 21 అంటే నిలువుగా పడే ఉంటాయి కదా, వాటిని అంటారు. మనం మామూలుగా అంటార్కిటిక్ రేఖ వచ్చేసి సర్కిల్ వచ్చేసి 66.5 డిగ్రీలు ఉంటుంది. దక్షిణ ధ్రువంకు ఎస్ అనేది చూస్తాం. ఇదిగో ఉత్తరాయణం, దక్షిణాయనం అంటే ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం ఇట్లా చూపించేదాన్ని ఉత్తరార్ధగోళం, ఇది దక్షిణార్ధగోళం. ఉత్తరాయణం వచ్చేసి డిసెంబర్ 22, జూన్ 21 వచ్చేసి ఇక్కడ దక్షిణాయనం వచ్చేసి జూన్ 21, డిసెంబర్ 21 అంటారు. ఇప్పుడు ఈ భూమి తిరగడం వల్ల మనకు అపహేలి, పరిహేలి అనేవి కూడా ఉంటాయి. ఇవి కలుగుతూ ఉంటాయి. మనం ఇప్పుడు గ్లోబ్ పై చూసుకోవచ్చు. మనం ఈ బేసిక్స్ ఉంటే మ్యాప్ ద్వారా చర్చించుకోవడం జరిగింది, అక్షాంశాలు, రేఖాంశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మోర్ అంజీ 7 స్టడీ యూట్యూబ్ ఛానల్ జాగ్రఫీ బేసిక్స్ సంబంధించి ఈ అక్షాంశాలు, రేఖాంశాలు చెప్తున్నాను. మన ఛానల్ని మోర్ అంజీ 7 స్టడీ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. వీటి మీద కూడా మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మీకు అవగాహన కోసం 23.5 డిగ్రీల రేఖ ఏంది అని అంటే కర్కట రేఖ. భూమధ్య రేఖ ఏమవుతుంది, భూమిని అంటే మధ్యగా విభజిస్తుంటుంది. దీన్ని 0 డిగ్రీ రేఖాంశం అంటారు. 23.5 దక్షిణ రేఖను ఏమంటారు అంటే మకర రేఖ అంటాము. అంటార్కిటిక్ రేఖ అంటే ఏమంటారు, దక్షిణ ధ్రువంకి ముందున్న అంటార్కిటిక్ సర్కిల్ని ఏమంటారు 66.5 డిగ్రీల సర్కిల్ అంటారు. ఉత్తరార్ధంలో 66.5 డిగ్రీల రేఖను ఏమంటారు అంటే ఆర్కిటిక్ వలయం అని అంటారు. ఇలా క్వశ్చన్లు అంటారు. ఈ ఉత్తరాయణం అనేవి ఎప్పుడు వస్తాయి, నిట్ట నిలువుగా ఎప్పుడు పడతాయి అంటే భూమిపైన కిరణాలు అంటే జూన్ 21, డిసెంబర్ 22 ఇలా అంటారు. ఇప్పుడు ఇది ఇక్కడ జూన్ 21, డిసెంబర్ 20 అంటారు. సెప్టెంబర్ 21, మార్చి 23 అనేది భూమిపై నిట్ట నిలువుగా పడే కిరణాల గురించి తెలియజేస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు మరింత ఆదరించి మోర్ అంజీ 7 యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీ కాంపిటేటివ్ స్పిరిట్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ లైక్ అండ్ షేర్, మరింత మంది విద్యార్థులకు మన వీడియోని చేరవేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. మీ క్వశ్చన్స్ ఎలా వచ్చినా కానీ క్వశ్చన్కి తగ్గట్టు మనకు వీడియోలు చేస్తున్నాం. మీరు మనం చూసి కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1కి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. కాబట్టి మోర్ అంజీ 7 స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అంజీ మోరా.